నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాది ఎన్ఐఏ అధికారులకు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ ఢిల్లీ పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్ పైన ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఐసిస్ తో సంబంధాలు కలిగి ఉన్న వారిపైన నిఘా ఉంచాయి. ఈ సందర్భంగా రాంచీలో అల్లర్లు సృష్టించాలని కుట్ర పన్నుతున్న అష్రఫ్ డానిష్ ను అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా పలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని బోధన్ పట్టణంలో ఎన్ఐఏ అధికారులు జల్లెడ పట్టాయి. పక్కా సమాచారం మేరకు ఉగ్ర మూలాలు కలిగిన ఎమన్ ను అరెస్ట్ చేశారు. అయితే హుజైఫా ఎమన్ బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్నట్లు ఎన్ఐఏ సోదాల్లో తేలింది. ఇతడు కొంతమంది ఉగ్రవాదులతో మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో పక్కా సమాచారంతోనే బోధన్లో ఎమన్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బోధన్లో హుజైఫా ఎమన్ ఒక్కడే ఉన్నాడా? ఎమన్ ఒక్కడే ఉంటే తన చేతికి తుపాకీ ఎలా వచ్చింది? జార్ఖండ్ లాగానే తెలంగాణలో కూడా ఏమైనా బాంబు బ్లాస్టింగ్ ప్లాన్ చేశాడా? రాష్ట్రంలో ఎమన్ లాంటి ఉగ్రవాదులు ఇంకా ఎంతమంది ఉన్నారు అనే సందేహాలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇక హుజైఫా యమన్ అమాయకుడని అతడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి తను మా కళ్ల ముందే పెరిగాడని, అతడు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనలేదని కాలనీ వాసులు చెప్తున్నారు. और गली का बच्चा है हमारे उधर संबंध है, अच्छा बच्चा है, बचपन से देखती मैं बूढ़ी होगी, बच्चा अच्छा है, उसको कोई कुछ भी नहीं होना, ला के घर पे छोड़ दो हमारे बच्चे को, हमारे को सब लोगों से अच्छा रहता था बच्चा, सबसे अच्छा रहता बच्चा, स्कूल जाता घर को आता बच्चा, कहीं नहीं जाता बच्चा। बच्चा कोई गलती नहीं करा, हमारा खाली शक पे लेके गए, बता दिए हमारे बच्चे को हम छोड़ दो, कुछ गलती नहीं करा, खाली शक पे लेके गए, बच्चे को छोड़ दो। मेरा भाई कुछ भी नहीं करा, मासूम है, उसका कुछ इन्वॉल्व नहीं है। उन्हें जो भी उन्हें बोल रहे कि दानिश है, झारखंड का है, उससे एक ओमेगा बोल के वेबसाइट है, स्ट्रेंज वीडियो कॉल ऐप, जिसपे उन्हें नॉर्मली उससे कॉन्टैक्ट हुआ, नॉर्मली उनकी वीडियो कॉल कन्वर्सेशन एज ए फ्रेंड, मेल फ्रेंड बातचीत हुई। उसके बाद उन्होंने कॉन्टैक्ट शेयर करे, बस वो शक में उन्होंने उसको पकड़े। जो भी उन्होंने रेफर बोल रहे, जो भी उन्होंने केस है बोल रहे, जो भी उनको ढूंढना था सब ढूंढे, कुछ भी नहीं मिला। एज ए प्रूफ घर में जो चेकिंग थी, चेकिंग भी कर लिए, हम भी उनके साथ अच्छे से कोऑपरेट करें, उन्होंने भी हमारे साथ अच्छे से कोऑपरेट करे, और शकी निगाह में उन्होंने ले लिया। मगर जो भी बोल रही कि उन्हें उससे लिंक है, उसके साथ लिंक है, ये बनाने की बात हुई, टेररिस्ट की बात ये बोल रही, कुछ भी नहीं है, सब झूठे, बस शकी निगाह में है वो भी। और वो भी शक इसलिए कर रही कि उससे बात क्यों करे, बस उतना, इससे कुछ भी इन्वॉल्व नहीं है। जो भी डॉक्यूमेंट होना था, जो भी गन के डॉक्यूमेंट होना था, सब हमने दे दिए, दूसरा कुछ भी नहीं है। మొత్తంగా ఎమన్ అరెస్టుతో ఉగ్ర చాడలు తెలంగాణలో కూడా బయటపడ్డాయి. అయితే ఓ నెల రోజుల క్రితం విజయనగరంలో ఓ యువకుడిని ఇలానే ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నాడని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సత్యసాయి జిల్లా ధర్మవరంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఇప్పుడు తెలంగాణలోనూ బయటపడింది. అటు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ఎన్ఐఏ సంస్థ ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నాయి. వీరు ఇప్పటికే పాకిస్తాన్ తో సంబంధాలున్న ఒక ఉగ్రవాద ముఠాతో పాటు మరో 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 5కు చేరింది. ఈ ముఠాలోని సభ్యులు పాకిస్తాన్ లో ఉన్న వ్యక్తులతో సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాలోని ముఖ్య సభ్యుడైన అష్రఫ్ డానిష్ భారత్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించి వారి ముఠాలో భాగస్వామ్యం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠా మత విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ఆన్లైన్ గ్రూపులను కూడా నిర్వహిస్తోందని తేలింది. 4 నుంచి 5 రాష్ట్రాల్లో జరిపిన దాడుల్లో మొత్తం 8 మందిని విచారించారు. ఇప్పటి వరకు 5 అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు ఢిల్లీ నుంచి కాగా మరొకరు మధ్యప్రదేశ్, ఒకరు తెలంగాణ, మరొకరు రాంచీ నుంచి ఉన్నారు. తెలంగాణ నుంచి పట్టుబడ్డది
నిజామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న యమన్ గా పోలీసులు చెప్తున్నారు. అయితే డానిష్ వద్ద నుంచి దేశవాళీ తుపాకీ, లైవ్ అమిషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, సల్ఫర్ పౌడర్ వంటి రసాయనాలతో పాటు రాగి రేకులు, బాల్ బేరింగ్లు, వైర్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, కొంత నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సామాగ్రిని ఆయుధాలు, పేలుడు పదార్థాలు తయారు చేయడానికి ఉద్దేశించినవిగా అధికారులు అనుమానిస్తున్నారు.